అనే ఒక బీఎస్ఎఫ్ జవాన్ని. నేను ఊరి పేరు నాది, నా పేరు ప్రసాద్. బోడిసిదేవ గ్రామం, సీతాపురం మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ నాది. నేను 1 మంత్ లీవ్కి వచ్చాను. కానీ ఇక్కడ లీవ్కి వచ్చిన తర్వాత పండగలో నన్ను 3 వ్యక్తులు రౌండ్ ఆఫ్ చేసి కొట్టారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బంధువులు ప్రసాద్, బంధువులు వెంకటేష్, బంధువులు శ్రీనివాసులు. అటు వాళ్ళు పాత కష్టల వల్ల నన్ను గొడవపెట్టుకొని ఎలాంటి నాకు తప్పు లేకుండానే వచ్చి 3 వ్యక్తులు నన్ను కాళ్ళు లాగు, చేతులు లాగు పట్టుకొని ఇట్లా భయంకరంగా కొట్టారు. మా వైఫ్ దగ్గరలో ఉండి వచ్చితే అడ్డం చేస్తే ఆమెను కూడా వచ్చి లాగి కొట్టి బంగారంతా లాగి కింద పడేశారు. నా గోల్డ్తో లాగి అంతా శ్రేణి అంతా లాగి కింద పడేశారు. నాది గోల్డ్ సగం వాళ్ళ దగ్గరే ఉంది, తీసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. బట్ నేను వచ్చి సీతారామ మండలం వచ్చి నేను రిపోర్ట్ చేశాను 10:30కి. అక్కడ ఎవరు లేరు. అక్కడ మా ఎస్ఐ గారు లేరు, బయటికి వెళ్ళారు. టైం పడుతుంది, కూర్చోమన్నాను. నేను 4 hours కూర్చున్నాను, అంతా ఎవరు లేరు. మరి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇక్కడ బిజీగా ఉన్నాను, వస్తాను, వెయిట్ చేయమన్నారు. అలా నేను రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నేను మళ్ళీ అలానే జరిగింది. నేను బిజీగా ఉన్నాను, వస్తాను, రాలేదు అన్నారు. కానీ మధ్యలో నేను లంచ్కి వెళ్ళాను, అప్పుడు వచ్చిపోయినాను. కానీ మాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఉండి నాకు శ్రీ గారికి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా జరిగింది సార్, నేను 2 days అయింది, నాకు రిపోర్ట్ తీసుకోలేదు. ఎస్ఐ గారు అంటే నేను చెప్తాను, కాల్ చెప్తున్నాడు. నేను చేస్తా, వస్తా, కూర్చున్నాను. 1 hour తర్వాత కూర్చున్నాను. మళ్ళీ శ్రీ గారు ఫోన్ చేస్తే మళ్ళీ అతను ఏం మాట్లాడారు, కాల్ చేస్తే నాకు సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ డ్యూటీ వల్ల కాదు, ఇట్లా అది 8 hours డ్యూటీ వల్ల కాదు చేసి కూర్చోడానికి. బట్ మాది ఇక్కడ ఫుల్ బిజీగా ఉంటాం మేము అన్నట్టుగా మాట్లాడు. నాకు బాధాకరంగా అనిపించింది. బట్ ఆయన చెప్పే సమాధానం ఇది కాదు. తమ్ముడు, నీకు నేను బిజీగా ఉన్నాను, 2 days ఉండొచ్చు, వెయిట్ చేయొచ్చు కదా, నీకు న్యాయం చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటే నేను 4 days నేను వెయిట్ చేసేవాడిని. తర్వాత నేను ఉదిగి ఇట్లా అనే తర్వాత అతను కాల్ చేయకుండా కట్ చేశాను. నేను రేపు మండే నెల్లూరు స్పందన తెలుసు, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎస్పీ మేడంతో మాట్లాడతాను. తర్వాత ఏమవుతుంది అనేది మీరే చెప్పండి. నమస్కారం.